హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నేను విజయ్ కృష్ణ. ఈరోజు నేను ఒక అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక చాలా ఘోరమైన అన్యాయం. ఒక యువకుడు అంటే ఎర్లీ 30sలో ఉన్న ఒక యువకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఆయన పేరు రావణ్ ప్రశ్న ఛానల్ అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అన్యాయంగా తీసుకెళ్లి అరెస్టులు చేశారు. ఒకసారి కాదు, 3 సార్లు అరెస్టులు చేశారు. చేస్తే కూడా 3 సార్లు కోర్టులో ఆయన బెయిల్ ఇస్తే 4వసారి యూఏపీఏ చట్టం అంటే రాజద్రోహం, దేశద్రోహం కేసుల్లో పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇది అన్యాయంగా అనిపించట్లేదా? అంటే ఒకవేళ ఏదైనా ఒక వేదిక మీదో, ఒక యూట్యూబ్లోనో, ఇంకొక దానిలోనో ఏదైనా అగెనిస్ట్గా మాట్లాడితే దేశద్రోహ చట్టాలు పెట్టేసి జనాలను అరెస్ట్ చేసేస్తారా? ఇది ఎంత అన్యాయం అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని వెనకాల మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన పేరు రావణ్ ప్రశ్న అనే ఛానల్ పెట్టుకున్నారు. ఆయన పేరు పాలకూర జోసెఫ్. ఈ పాలకూర జోసెఫ్ గారి వీడియోలు టైం లైన్ అంతా మీరు చూస్తే ఆయన తను హేతువాదినని, సమాజ హక్కుల కోసం ప్రశ్నించడానికి వచ్చానని చెప్తూనే కేవలం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఫస్ట్ కొంచెం సరళమైన భాష అంటే కొంచెం నార్మల్ లాంగ్వేజ్ వాడుతూ మాట్లాడినవాడు మెల్లమెల్లగా అగ్రెషన్ పెరిగింది. సనాతన ధర్మాన్ని చాలా నీచమైన పదాలతో పోల్చడం, రాముడిని సీతని చాలా అసభ్యంగా మాట్లాడడం, హిందూ దేవతలను అసహ్యం, చాలా అంటే మనం వినలేని చెప్పలేని భాషల్లో చాలా దరిద్రంగా మాట్లాడడం, మెల్లమెల్లగా విపరీతమైన అబ్యూజివ్ కంటెంట్ అంటాం, హేట్ఫుల్ స్పీచెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒక హేతువాది, ఒక సమాజాన్ని ప్రశ్నించేవాడు పిల్లల నీట్ ఎగ్జామ్ల గురించో, లేకపోతే ఇంకోటో లేకపోతే మరొక ఏదైనా ఒక కామన్ ప్రాబ్లం, ఒక వాటర్ ప్రాబ్లము, రోడ్స్ బాగాలేవు, వర్షాలు పడుతుంటే రోడ్స్ ఇలా, ఇట్లాంటివి కదా ప్రశ్నిస్తారు. పర్టికులర్గా దేవుడికి వ్యతిరేకంగా, అది కూడా హిందూ ధర్మంలో ఉన్న దేవుళ్ళకి వ్యతిరేకంగా మాత్రమే, మళ్ళీ వేరే మతాలను ఆయన ముట్టుకోవట్లేదు. ఇట్లా చేయడం అనేది దీన్ని మనం ఏమంటామంటే ప్రాపగండా వీడియోస్. అంటే ఎవరికో మీరు ఒక ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారు. సరే, ఆయన అన్ని వీడియోలు చేసినా కూడా అక్కడున్న లోకల్ గవర్నమెంట్ ఆయన మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. సరే, కొంతమంది అంటే బాగా స్ట్రాంచ్గా హిందువులు యాక్టివ్గా ఉండే వాళ్ళంతా యూట్యూబ్లో దానిలో మీరు ఇలా తిట్టడం తప్పు, అది ఇదని పెట్టేవారు. ఆ విధంగా సైబర్ వారే జరుగుతూ ఉండేది, ట్వీట్స్ వారు, సైబర్ వారు, కామెంట్స్లో వారు. బట్ యాక్చువల్గా ప్రభుత్వాలు ఎటువంటి ఆయన మీద చర్యలు తీసుకోలేదు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని అంటే రెడ్ ఫ్లాగ్స్ జారీ చేశాయి. ఇతను ఈ విధంగా చాలా అబ్యూజివ్గా వెళ్ళిపోతున్నాడు హిందూ ధర్మం మీద. అట్లా వెళితే సమాజంలో ఎవరైతే హిందూ ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళు, లేకపోతే హిందూ సంఘాలు, లేకపోతే మరొకళ్ళు విశ్వ హిందూ పరిషత్ కాదు, వాళ్ళందరూ కోపాలు వచ్చి వాళ్ళు రోడ్ల మీద గొడవలకు వస్తారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. ఆ ధర్నాల్లో వీళ్ళ తాలూకు ఎవరైతే అతను ఎవరి కోసం అయితే ఒక ఎజెండా ప్రకారం పనిచేస్తున్నాడో వాళ్ళ మనుషులు వస్తారంటే సమాజంలో మత ఘర్షణలు, గొడవలు, దళిత్, నాన్ దళిత్, ఇవన్నీ సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం, కరెంట్గా ఉన్న గవర్నమెంట్ మీద అటాక్ లాగా ఉంది, చూసుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన మీద సీరియస్గా వాళ్ళు దృష్టి పెట్టి అబ్జర్వ్ చేస్తే ఆయన అది ఒకటి. 2, పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక సినిమా నటుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన మీద చాలా అసభ్యకరమైన పద్ధతిలో, అంటే మనము ఒక పదాన్ని అసభ్యకరంగానే వాడక్కర్లా, బాడీ లాంగ్వేజ్తోనో ఇంకో విధంగా ఏదైనా అసభ్యకరం చేసినా కూడా మెసేజ్ కన్వే అయిపోతుంది తెలివిగా. అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో దొరకకుండా అసభ్యకరంగా మాట్లాడడం, అవతల వాళ్ళు గుచ్చి అతను అభిమానించే లక్షలాది మంది బాధపడేట్టుగా నీచంగా మాట్లాడి ఇలాంటివి చేశాడు. సో వాళ్ళు ఫర్దర్ దాంతో ఇంకా సీరియస్గా డిగ్ చేసినప్పుడు, అంటే ఇది క్లియర్ అటాక్, అంటే ఆ గవర్నమెంట్ మీద అటాక్, ఆయన ఫ్యాన్స్ అందరిని డిస్టర్బ్ చేయడం, హిందూ ధర్మాన్ని డిస్టర్బ్ చేయడం, అంటే సమాజంలో ఉన్న శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయడానికి అతను డిసైడ్ అయిపోయాడు. ఎందుకు అంటే ఒక ఎజెండాను ప్రమోట్ చేస్తున్నాడు, ఇట్స్ వెరీ స్పెసిఫిక్. ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్, వేరే మతాల్లో ఉన్న చెడు ప్రాక్టీసులు కానీ అతను ఎప్పుడు ఏమీ అనడు. సో ఇది అంతా వాళ్ళు అబ్జర్వ్ చేసి దాంతో అతన్ని ఫస్ట్ స్టెప్గా, అంటే ఒక వార్నింగ్ లాగా, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తప్పుగా మాట్లాడారు, అందుకని సమాచార హక్కు కింద మీరు రెడ్ లైన్ క్రాస్ అయ్యారు కాబట్టి అది తప్పు అని చెప్పి ఎవరో అంటే పోలీస్ స్టేషన్కి ఎవరైనా వచ్చి కేసు పెడితేనే ఎవరైనా అరెస్ట్ చేస్తారు. వచ్చిన కేసుల పరంగా వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే డెఫినెట్గా ఇతని మీద ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అంతా ఉండడం వల్ల ఫస్ట్ వార్నింగ్. వెంటనే జడస్ రేవణ్ అని చెప్పి ఒక లీగల్ సిస్టంలో చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఆయనకు సపోర్ట్గా వస్తూ వెంటనే బెయిల్ ఇప్పించడం, దాంతో పోలీసులు మరీ అరెస్ట్ చేయడం. అంటే ఇది వాళ్ళు ఒక వార్నింగ్ లాగా చేశారు.
అంటే నీ గురించి మాకు చాలా సమాచారం ఉంది, నువ్వు పెద్ద పెద్దగా కుట్రలు చేయబోతున్నావు, వెనకాల చాలా మందితో డేంజరస్ పీపుల్తో, అంటే డేంజరస్ అంటే ఎవరైతే సొసైటీలో ఒక పర్టికులర్ ఎజెండా కోసం అశాంతిని రగిల్చా అలాంటి వాళ్ళతో నెట్వర్క్లో నువ్వు పనిచేస్తావు మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పడానికి ట్రై చేశారు. ఒక చిన్న వార్నింగ్ లాగా ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ దాన్ని వాడుకొని ఇంకా సెన్సేషనలైజ్ చేసి ఇంకా సమాజంలో పెద్ద స్థాయిలో అల్లర్లు చెలరేగించాలి, దీన్ని ఒకటి తీసుకుని ఇతను అంటే ఇప్పుడు దళిత క్రిస్టియన్ రైట్స్ అని ఒక పోరాటం జరుగుతుంది, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలి అన్న దానిలో వీళ్ళు దాన్ని ఇంకా సెన్సేషనలైజ్ చేయడానికి చూశారు. దెన్ గవర్నమెంట్ టుక్ ఏ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే అంటే మనం చెప్పిన వార్నింగ్స్ ఇచ్చిన మర్యాదగా చెప్పిన వినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, అతని దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతని హిడ్మా ఎన్కౌంటర్ అంటే మావోయిస్టులు నక్సలైట్లు చాలా ప్రభావం కలిగించారు. వాటి బస్తర్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కావచ్చు, డెవలప్మెంట్గా పూర్తిగా ఇబ్బంది పడింది. సరే ఒకప్పుడు నక్సలైట్స్ అది ఎందుకు వచ్చింది అదంతా ఒక పెద్ద డిబేట్. బట్ ఇవాళ కాంటెక్స్ట్లో, ఇవాళ మారిన కాంటెక్స్ట్లో, మారిన రిలవెన్స్లో, గ్లోబల్ విలేజ్ డెవలప్మెంట్లో వాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు. సో వాళ్ళని పక్కకి జరుపుతున్నప్పుడు దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, పోలీస్కి వ్యతిరేకంగా మళ్ళీ మాడితే చట్ట వ్యతిరేకం అనమాట. అదంటే ఒక గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఇట్లా మావోయిస్టులు మేము కంప్లీట్గా నిర్మూలిస్తాం, జీరో మావోయిస్ట్ కంట్రీని చేస్తామని వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్న దాని మీద మాట్లాడుతూ పోలీసులు చేసిన ఎన్కౌంటర్ మీద చాలా నెగిటివ్గా మాట్లాడాడు. సో ఆ పాయింట్ తీసుకుని అతని మీద యూఏపీఏ పెట్టారు. అది మీరైనా నేనైనా ఇంకెవడైనా సరే ఒక నక్సలైట్ని చంపేస్తానో లేకపోతే ఒక తీవ్రవాదిని చంపేస్తానో వ్యతిరేకంగా మాడితే మన మీద కూడా కేసులు పెడతారు. సో అదే జరిగింది. జరిగిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన మొబైల్లో ఎంతోమంది ఆడవాళ్ళతో అశ్లీలంగా ఉన్న వీడియోలు, అంటే అతని మైండ్ చూడండి, సైకి చూడండి. ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా ఒకవేళ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్, అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, అన్నీ ఉంది, అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఎవరితో అయినా చేసి దాన్ని వీడియో తీసుకుంటారా? వీడియో తీసుకుని దాచుకుంటారా? అంటే వాళ్ళ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా సైకిక్ ఆనం పొందుతున్నాడా? అవన్నీ చూస్తూ వాడి సైకి చూడండి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఒక జాబ్ చేసేటప్పుడు అక్కడ ఒక అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేస్తే సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో అతని జాబ్ నుంచి తీసేశారని తెలిసింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే అతని డిగ్రీ కూడా ఫేక్ డిగ్రీ అని తెలిసింది. సో ఇట్లా అతని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, పునాదులు అన్నీ కూడా ఫ్రాడ్, అతను కంప్లీట్ యూనో ఒక మాస్క్డ్ వ్యక్తి, గోముఖ వ్యాఘ్రం లాంటి వాడని తెలిసిన తర్వాత ఇంకా ఫర్దర్ డీప్ చేస్తే ప్రకాష్ రాజ్తో అతని ఆడియోస్ రెగ్యులర్గా అతను ప్రకాష్ రాజ్ మాట్లాడుకున్నది ఎట్లా చేయాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా డిరోగేట్ చేయాలి అనేవి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో లీక్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద నెక్సెస్, నెట్వర్క్, ఒక మాఫియా లాగా అనిపిస్తోంది. సో ఇది అన్యాయమా న్యాయమా అనేది ఇప్పుడు మీరు చెప్పండి. మొత్తం విన్న తర్వాత ఒక వ్యక్తి జస్ట్ యూట్యూబ్లో మాట్లాడితే ఎవరు అరెస్ట్ చేయరు, లేదా ఏదైనా డెరగేరి మాడితే వార్నింగ్ ఇస్తారు పోలీసులు, లేదా ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక వార్నింగ్, లేకపోతే స్టేషన్ పిలిపించి మాట్లాడడం వరకే ఉంటుంది. ఇంత సీరియస్గా అన్ని అరెస్టులు చేశారంటే, అంత అతను యూఏపీఏ పెట్టారంటే వాళ్ళ దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోర్ట్స్, గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. సో అంత ఈజీ కాదు ఇష్టం వచ్చినట్టు చేయడం. సో అందుకని ఫ్రెండ్స్ మీరంతా ఆలోచించండి. ఈ పాలకూర జోసెఫ్, అలాగే ఇంకా ఎండ్ చేసే ముందు ఇంకొక పాయింట్, తులసి చందు అని ఇంకొక ఆవిడ కూడా, తులసి చందు చక్కగా మన హిందూ మతం ప్రకారం బొట్టది పెట్టుకుని వచ్చి ఆవిడ కూడా ఈ రావణ్ని అన్యాయం చేసేశారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మొదలుపెట్టారు ఆవిడ కూడా. బట్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ఆవిడ హస్బెండ్ ఒక పాస్టర్ అండ్ ఆవిడ పేరు క్యాథరిన్. సో మీరు నిజంగా ఒకవేళ మీ మతాన్ని ప్రమోట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మా హిందూ మతం పేర్లు పెట్టుకుని హిందువులా గెటప్లు వేసుకొచ్చి మేము సెక్యులరిస్టులమే, మేము హేతువాదులమే అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసి సమాజంలో శాంతి భద్రతల ఇష్యూస్ క్రియేట్ చేయకండి అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి వాళ్ళని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇట్లా ఇంకేదైనా దేశంలో చేస్తే ఏం చేస్తారు వీళ్ళు, ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.